మనం చూసాం దట్ హిందీ మూవీస్ లార్జర్ దెన్ లైఫ్ ఇది కానీ అవి ఎంత పెద్ద హిట్స్ అవేవి, నో మ్యాటర్ జనాలకి హిందీ తెలుసా లేదా, పెద్ద పెద్ద హిట్స్ చూసాం కదా. నా కంప్లీట్ ఏంటి అప్ సైడ్ డౌన్ అయిందా ట్రెండ్ చూస్తుంటే ఈ మధ్య వస్తున్న సినిమాలు. దట్ పీపుల్ ఆర్ ఇప్పుడు ఈ మధ్య సినిమాలు వచ్చినాయి ఆమిర్ ఖాన్ కానీ లేకపోతే ఇంకోటి, అంటే పర్టికులర్ గా అది చెప్పడం కాదు కానీ ఆడియన్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఐ మస్ట్ సే. రైట్, ఇప్పుడు వస్తున్న మన తెలుగు సినిమాలు నార్త్ లో వెళ్ళి పాన్ ఇండియా అని కొత్త పదం అది, బట్ చూపిస్తున్న ఇది అంతా కూడా వాట్ యు సీ, డూ యూ రిప్రజెంట్ దట్ కైండ్ ఆఫ్ అ కల్ట్ హీరోస్ which are ruling, that who are ruling India right now? What is your take on it? I think I don't think people are rejecting Bollywood ni Hindi films ni reject chesi South films ni prefer చేస్తున్నారు అని అనుకోవట్లేదు నేను. I'm thinking it's something about the content. In other words, of course. Currently వాళ్ళు చేసే కాంటెంట్, వాళ్ళ కైండ్ ఆఫ్ సినిమా జనాలు ప్రిఫర్ చేయట్లేదు. అండ్ దట్స్ డ్యూ టు a lot of reasons. అండ్ థియేటర్కి మనం చేసే సినిమాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. సో కరెంట్లీ ప్రతిదీ సైకిల్. ఒక టైంలో వాళ్ళ సినిమాలు నడిచినాయి విపరీతంగా, వీ డెంట్ మ్యాటర్ సో మచ్. ఈ టైంలో మన సినిమాలు నడుస్తున్నాయి. We need to stay మనం షార్ప్ ఉండి without losing focus మనం గుడ్ సినిమా ఇస్తూ ఉంటే this will go little longer. Yeah, it will go longer. And I think eventually all industries will kind of merge. We are in the first phase, first batch of this crossbreed cinema, but with Project K what is happening, Yes. Prabhas, Deepika, Amitabh Bachchan. Yes. So I think it's going to happen a lot more, and it's eventually ఇప్పుడు మనం pan India cinema అంటున్నాం, then it's just going to become Indian cinema because it will become the norm. It won't be something special. It can come from the north, it can come south నుంచి రావచ్చు, కర్ణాటక నుంచి రావచ్చు, తమిళనాడు నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. కానీ అంటే నా ఫీలింగ్ ఏంటంటే మనం చిన్న ఉన్నప్పుడు క్రికెట్ చూస్తే ఇండియా మొత్తం సచిన్ వాజ్ అవర్ హీరో. Yes. ఆయన మహారాష్ట్ర నుంచి నార్త్ నుంచి Cricket was a religion and he was the god. యా ఇండియాకి సచిన్ టెండూల్కర్. Yes. ఏ ఇంట్లున్నా సచిన్ బ్యాటింగ్ చేస్తే చూస్తాం, సచిన్ పోతే ఇంకా టీవీలు బంద్ చేస్తాం. అట్లా we only saw him as Indian, we didn't see him as what. I think సినిమాలో కూడా there will be one or more actors who will be just seen as an Indian. They won't, అంటే it is possible. సచిన్ అట్లా చేస్తే ఇండియాకి కూడా ఓ సూపర్ స్టార్స్ ఉంటారు, వేర్ కంట్రీ అంతా వీడంటే ఇష్టం, వీడి సినిమాలు మేము చూస్తాం, వీడు మావుడు అనుకునే యాక్టర్లు వస్తారు. అండ్ ఇట్ విల్ బికమ్ ద నార్మ్.